క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఇథియోపియాలో పుట్టిన కాఫీ ప్రపంచమంతా పాకుతూ మన దేశానికి కూడా వచ్చింది. కానీ కాఫీని మొదటిసారి రుచి చూసింది మనిషి కాదు, గొర్రెలు. ఇథియోపియాలో గొర్రెలను మేపుకునే ఒక వ్యక్తి కాల్దీ ఒకరోజు గొర్రెలను మేపుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత అవి విచిత్రంగా గెంతుతూ ఉండటం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడాన్ని కాల్దీ గమనించాడు. అవి నిన్న ఏం తిన్నాయో చూడాలని కాల్దీ అంతకుముందు గొర్రెలు మేపిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని ఎర్రగా ఉన్న బెర్రీస్ లాంటి పండ్లు కనిపించాయి. వాటి రుచి అతడికి కొత్తగా అనిపించింది. ఆ గింజలలో ఏదో మ్యాజిక్ ఉందనుకున్నాడు. వాటిని తీసుకుని అందరికీ చూపించాడు. కానీ వాటి గురించి ఎవరికీ తెలియదని చెప్పారు. చివరకు కొందరు సాధువులు ఆ గింజలను నీటిలో వేసి ఉడికించి తాగారు. దాని రుచి వారికి అద్భుతంగా అనిపించింది. అదే మనిషి మొదటిసారిగా తాగిన కాఫీ. కాఫీ రుచి తెలిసిన తర్వాత గింజలను సేకరించి ప్రత్యేకంగా సాగు చేయడం మొదలుపెట్టారు. తర్వాత వాటికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. లగ్జరీకి స్టేటస్ సింబల్గా మారిపోయాయి కాఫీ గింజలు. వీటిని పండించేందుకు అప్పుడు అందరికీ అనుమతి ఉండేది కాదు. చాలామంది వాటిని రహస్యంగా పండించి ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేసేవాళ్ళు. అలా కాఫీ ఇతర దేశాలకు పరిచయం అయింది. 17వ శతాబ్దంలో చిక్మగళూరుకు చెందిన బుధాన్ అనే వ్యక్తి హజ్ యాత్ర నుండి తిరిగి వస్తూ రహస్యంగా 7 కాఫీ గింజలను ఇండియాకి తీసుకొచ్చాడు. అవి అరబికా కాఫీ గింజలు. వాటిని మొక్కలుగా పెంచి మెల్లిగా జనానికి కాఫీ అలవాటు చేశాడు. అందుకే ఇప్పటికీ చిక్మగళూరుని కాఫీకి పుట్టినిళ్ళని పిలుస్తారు. తర్వాత బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చాక కాఫీ వాడకం మరింత పెరిగింది. కాఫీ పంటకు మన దేశ వాతావరణం అనుకూలంగా ఉండటంతో కాఫీ పంటలను విపరీతంగా పెంచేవారు. కాఫీ ప్రజల జీవితాల్లో భాగం అయిపోవడం గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1942లో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. కాఫీ గింజల తయారీ విధానాన్ని బట్టి 50కి పైగా కాఫీ రకాలున్నాయి. ఎస్ప్రెస్సో, కపుచినో, ఐరిష్, ఫ్లాట్ వైట్, మకియాటో, మోచా ఇలా ఎన్నో పేర్లతో రుచికరమైన కాఫీ తయారు చేస్తూనే ఉన్నారు. కాఫీ గింజలను కాఫీ బీన్స్ అంటారు. వీటిని తియ్యటి బెర్రీస్ పండ్ల నుండి తయారు చేస్తారు. కాఫీ అనే పదం కహ్వా అనే అరబిక్ పదం నుండి పుట్టింది. కహ్వా అంటే అరబిక్ భాషలో వైన్ అని అర్థం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ ధర ₹1,00,000. 2019లో అతిపెద్ద కాఫీ కప్పును తయారు చేసి అందులో 20,000 లీటర్ల కాఫీని నింపి గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కించారు. ఒకప్పుడు ఒట్టమన్ రాజ్యంలో కాఫీ తాగితే మరణశిక్ష విధించేవారు. కానీ ఇప్పుడు రోజు సుమారు 200 కోట్ల కాఫీ కప్పులు ఖాళీ అవుతున్నాయని అంచనా. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ అనే కంపెనీ విడుదల చేసిన ప్రపంచంలో టాప్ 38 కాఫీల జాబితాలో ఇండియన్ ఫిల్టర్ కాఫీ 2వ స్థానాన్ని దక్కించుకుంది.